హాయ్ నమస్తే. 2027లోనో, 28లోనో జమిలీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు మా ప్రభుత్వమే వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు. 2024 ఎన్నికల్లో ఏం జరిగింది? కూటమిలో బీజేపీని భాగస్వామ్యంగా చేర్చుకున్నారు. ఎందుకంటే ఈసీ బీజేపీ జేబులో ఉంది. కోర్టులు బీజేపీ జేబులో ఉన్నాయి. బీజేపీ అండ చూసుకొని ఈసీని మేనేజ్ చేశారు. ఈసీ ద్వారా పోలీస్ సిబ్బందిని, పోలింగ్ వ్యవస్థను మేనేజ్ చేశారు. రిగ్గింగ్ చేశారు, ట్యాంపరింగ్ చేశారు. ఏకంగా ఈవీఎంలనే మార్చేశారు. అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిదే ఉంది. కానీ అక్రమాలను ఆపగలిగారా? ఈసీనే దగ్గరుండి కూటమికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించింది. ఇదంతా బీజేపీతో పొత్తులో ఉండడం వల్లే జరిగింది. జమిలీ ఎన్నికలు వస్తే ఏ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటివాడో, ఏ ముఖేష్ కుమార్ మీనా లాంటివాడో ఈసీగా వచ్చాడంటే అప్పుడు టీడీపీ అక్రమాలకు, అరాచకాలకు అవధులే ఉండవు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న అరాచకాలను చూస్తున్నారు కదా. పట్టపగల నడిరోడ్డుపై హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారు, కిడ్నాప్లు చేస్తున్నారు. ఆధారాలు కనిపిస్తున్న కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు. అత్యున్నత న్యాయస్థానాలుగా చెప్పబడే కోర్టులు కళ్ళకు గంతలు కట్టుకున్నాయి. జరిగే అరాచకాలు వాళ్ళకు కనబడవు. ఎవరైనా అడిగితే ఏమో సార్ మాకు కనబడట్లేదు అంటారు. ఎవరైనా చెప్పినా ఏమో సార్ మాకు వినపడట్లేదు అంటారు. ఏపీలో న్యాయ వ్యవస్థ ఒక కులానికి, ఒక పార్టీకి అండగా ఉంది. అందుకే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ప్రతి చిన్న విషయానికి కోర్టుల్లో కేసులు వేశారు, కోర్టులను మేనేజ్ చేశారు. ప్రతిపక్షంలో ఉండి కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కోర్టుల ద్వారా అడ్డుకున్నారు. అలాంటిది ఇప్పుడు బీజేపీ అండతో అధికారంలో ఉన్నారు. కోర్టులను మేనేజ్ చేయడం పెద్ద విషయమేం కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళపై ఎన్ని కేసులు నమోదైనా వెంటనే బెయిల్ వచ్చేది. అలా మేనేజ్ చేస్తారు వ్యవస్థలను. అటువంటిప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే లాభం ఏమిటి? 2029లోనే ఎన్నికలు వస్తే లాభం ఏమిటి? బీజేపీతో పొత్తులో ఉంటారు. ఏ నిమ్మగడ్డ రమేష్ లాంటివాడో, లేకపోతే ఏ ముఖేష్ కుమార్ మీనా లాంటివాడో ఈసీగా వస్తాడు. ఈసీ ద్వారా పోలింగ్ సిబ్బందిని, పోలీసు వ్యవస్థను మేనేజ్ చేస్తారు. పోలింగ్ బూత్లను వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. పోలింగ్ ఏజెంట్లను కొంటారు, లేదంటే బెదిరిస్తారు. రిగ్గింగ్ చేసుకుంటారు, ట్యాంపరింగ్ చేసుకుంటారు, లేదంటే ఏకంగా ఈవీఎంలనే మార్చేసుకుంటారు. అంతా మోడీ గారి మహిమ, మోడీ గారి అండ. మోడీ గారు పొత్తుకు ఒప్పుకోకపోతే బాలకృష్ణలా తిడతారు. చంద్రబాబు నాయుడు గారిలా అసెంబ్లీలోనే తెల్లాన్నే చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అంటూ అవహేళన చేస్తారు, దుమ్మెత్తిపోస్తారు. కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారు లాంటి వారిపైనే నల్ల బెలూన్లతో నిరసన తెలియజేస్తారు, చెప్పులతో దాడి చేపిస్తారు, రాళ్లతో దాడి చేపిస్తారు. మొత్తానికి మోడీ గారిని దారికి తెచ్చుకుంటారు. అక్రమాలకు పాల్పడతారు, ఎన్నికల్లో విజయం సాధిస్తారు. కోర్టులేమో ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసుకోలేము అంటాయి. ఎవరైనా ఆధారాలు చూపించినా ఏమో సార్ మాకు కనిపించట్లేదు అంటాయి. ఎవరైనా చెప్పినా ఏమో సార్ మాకు వినిపించట్లేదు అంటాయి. అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ ఎన్నికలు వస్తే ఎలా విజయం సాధిస్తారు? 2029లో మాదే అధికారమని ఎలా అనగలుగుతున్నారు? కేంద్ర హోంమంత్రి మీదే రాళ్లతో, చెప్పులతో దాడి చేయించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అలాంటప్పుడు వైసీపీ పార్టీ ఎలా గెలుస్తుంది? ఎలా అధికారంలోకి వస్తారు? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ వ్యవస్థలను జేబు సమస్యలుగా మార్చుకున్నారు. వారి చెప్పు చేతల్లోనే వ్యవస్థలు ఉంటున్నాయి. వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకునే టీడీపీ బీజేపీకి దగ్గర అవడం కోసం పాలేరు పార్టీ నాయకుడి ద్వారా రాయబారం నడిపి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 165 అని టార్గెట్ పెట్టుకున్నారు. అక్రమాలు చేశారు, టార్గెట్ను రీచ్ అయ్యారు. ఎప్పుడూ కూడా రాజకీయాల్లో నీతి, నిజాయితీ, విశ్వసనీయత అనేవి ఉండవు. అందుకు ఉదాహరణే చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా ఆయన పాలనలో ఆదాయం పెరిగిందా అంటే అది లేదు. ఏవైనా అద్భుతాలు చేశారంటే అది లేదు. ఎప్పుడూ రెవెన్యూ లోటు ఉంటుంది. ప్రతిసారి అప్పులు తెస్తూనే ఉంటారు. డబ్బా ఛానల్లో, కుల పత్రికలను అడ్డుపెట్టుకొని అబద్ధాలను, అసత్యాలను ప్రచారం చేస్తూ ఈ అబద్ధాలను, అసత్యాలను నిజాలుగా ప్రజల మెదడులోకి చొప్పిస్తూ ఉంటారు. ఇదే అసలైన రాజకీయం. ప్రజలకు పైసా ఇవ్వకపోయినా సంపద మొత్తం ప్రజలకే పంచాను అంటాడు చంద్రబాబు నాయుడు గారు. పైగా ట్యాక్సులు పెంచుతాడు, రేట్లు పెంచుతాడు, లక్షల కోట్ల అప్పులు తెస్తారు. అయినా రాష్ట్రం దివాలా చేస్తుంది అంటాడు. పథకాలు ఇవ్వలేను అంటూ ప్రజల నెత్తిన కుచ్చుటోపి పెడతాడు. ప్రజలను నమ్మిస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి మొత్తం, తెచ్చిన అప్పులు మొత్తం ఒక కులానికి చెందిన వారికి, వ్యవస్థలను మేనేజ్ చేయడానికి, కార్యకర్తలను పెంచి పోషించడానికి ఖర్చు చేస్తూ ఉంటారు. కార్యకర్తలకు పంచిన సొమ్మునే ప్రజలకు పంచాను అని ప్రచారం చేసుకుంటాడు. ఇటువంటి కుటిల రాజకీయ వ్యవస్థలో జమిలీ ఎన్నికలు వస్తే మాదే విజయం అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అనగలుగుతున్నారు, ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయనకే అర్థం కావాలి.